ఫ్రెండ్స్ అందరికీ చాలా సంతోషం. ఇంకొక 20 రోజుల్లోనొచ్చి నేను అదే మన ఇండియా రాబోతున్నాను. అందుకని మా గార్డెన్ ఒకసారి మీకు షూట్ చేసి పెడుతున్నాను. చూడండి, ఇక కరివేపాకు చెట్టు ఎంత బుషీగా ఎదిగిందో. అంటే నేను 3 సార్లు వచ్చినప్పుడు ఇంత ఇదిలాగా లేదు, ఈసారి మాత్రం చాలా బాగా వచ్చింది. అలాగే ఇక వీటిల్లో మందారాలు వేసాము, అదే గోరింటాకు మొక్క కూడా వేసాను. ఇది వచ్చి తెల్ల సంపింగ మొక్క. అలాగే ఇది వచ్చి మంచి పెద్ద మల్లి మాట పోస్తున్నది. అలాగే ఇదిగో ఇక్కడ బీరకాయ పాదు, ఇదోటి చిన్న, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ కూడా వేసాను బీరపాదు. ఈ 2 స్టార్ట్ అయినాయి, ఇంకా వస్తున్నాయి పిందులు అయ్యి, అవి ఇంకా ఎదగాలి. అలాగే ఈ కింద ఉన్నదంతా ఆ కొస నుంచి ఈ కొస వరకు ఎదుగుతుంది. ఇంకా ఇవి అయితే రాలేదు, కానీ బాగా ఆకులు మొత్తానికి ఈ మొక్కలు, ఇది పాదు అయితే బాగా అల్లుకుంది. పువ్వులు కూడా బాగానే వస్తున్నాయి, కాకపోతే ఇంకా కాయలు అయితే మొదలవ్వలేదు. ఇది బూడిద గుమ్మడికాయ చెట్టు. అలాగే ఆ చివరిని అది గుమ్మడికాయ, మామూలు గుమ్మడికాయ వేసాను. అది ఇది ఇంకా ఇది స్టార్ట్ అవుతున్నది పైకి రావడానికి. ఇది వచ్చి అవకాడా చెట్టు. ఇది అవకాడా చెట్టు ఆల్రెడీ చాలాసార్లు మీకు చూపించాను. అది ఇది వచ్చి దొండపాదు. ఇంకా పువ్వులైతే బ్రహ్మాండంగా వస్తున్నాయి, కానీ ఫస్ట్ టైం కదా ఇది, పిందులు నిలబడట్లేదు, మురిగిపోతున్నాయి. దానికి వేస్తున్నాను మందులు అయ్యిని, చూద్దాం. అది ఇదైతే బాగానే వస్తున్నది. 3 వేసాము అందులోని. ఇది కొమ్మతో పెట్టింది మధ్యలోని పాట్లో ఉన్నది. ఇది వచ్చి విత్తనాలు దాన్ని ఇచ్చారు, కానీ బాగానే వచ్చింది. పిందులు కూడా భలేగా వస్తున్నాయి, కానీ నిలబట్టలేదు. అది మరి కొంచెం లేట్ అవుతుంది. అలాగే ఇగో ఇక్కడ బెండ మొక్కలు ఆల్రెడీ ఫోటోలు పెట్టాను కదా. బెండ మొక్కలు బాగానే ఇంకా అంటే కింద ఉన్నాయి బాగా, ఇంకా పువ్వులు అయ్యి ఉన్నాయి. ఒక 8 ఎన్నో కాయలు ఉన్నాయి మళ్ళీని కోయడానికి. అలాగే ఇది చూడండి, ఇదైతే నేను అనుకోలేదు. చిక్కుడు విత్తనాలనే పెట్టాను, బొరబాటి విత్తనాలని, కానీ ఇందులో 3 రకాలు వస్తున్నాయి. ఇది చిన్న బొరబాటి, ఇగో ఇది వచ్చి లాంగ్ బొరబాటి, ఇది పెద్ద బొరబాటి. ఆ పైన ఉన్నది చిక్కుడుకాయలు, ఆ చిక్కుడుకాయలు కూడా వస్తున్నాయి. ఇవి చాలా బాగున్నాయి, వస్తున్నాయి బాగా. ఇక అరటిది వేసాను మొన్నే. ఇది ఇంకా అంటే బతకాలి, ఆల్రెడీ బతికేసినట్టే పెద్ద దాంట్లో వేస్తాము. ఇవన్నీ ఇక్కడ పూల మొక్కలు, ఇవన్నీ ఆల్రెడీ పూసాయి, మళ్ళీ అవి ఇది వచ్చినప్పుడు పోస్తాయి అన్నమాట. అలాగే చామంతి మొక్క నేను కట్ చేసి ఇది చేశాను, పాటింగ్ చేశాను, చిగురు పెడుతున్నాయి అవి కూడా. ఈ కాకరపాదు బతకనా మాన్న అన్న ఉంది, ఇది బతుకుతుందో లేదో తెలీదు, కానీ వేస్తున్నాము. అక్కడ ఇలాగే ఇక్కడ 2 చిక్కుడు పాదులు వేసాను, ఇవి కూడా మంచి ఇది వస్తున్నాయి. ఇక్కడ ఈ చెట్టుకి 4 రకాల కాయలు కాస్తాయి అన్నాం కదా. 2 రకాల కాయలు అయిపోయాయి, అంటే పూత అయిపోయింది. ఇంకా కాయలు ఉన్నాయి. తర్వాత ఇక కిందని ఒక రకం కాయలు ఉన్నాయి, ఇవి ఇంకా పండాలి. ఇది ఆల్రెడీ. అలాగే ఇంకా ఇగో జాంకాయలు పిందులు వేసినాయి, ఇవి పెద్దవి అవుతున్నాయి పిందులు. ఇది కూడా ఇది అవుతున్నాయి. ఈసారి నిమ్మకాయలు అయితే పుయ్యలేదు, చాలా తక్కువ, రేరుగా ఉన్నాయి, ఎక్కడో పూసాయి. అవి చూడాలి మరి, చాలా తక్కువ. అంటే ఒక
20-30 కాయల కన్నా ఎక్కువ ఉండవు. అది అది ఇది ఇక్కడ వరకును మా గార్డెన్. అదే అంటే ఇంటి ఆవరణంలో గార్డెన్ మాట, మా ఇంటి దగ్గరది. అలాగే మేము అద్దెకి తీసుకున్నాం గార్డెన్ అని చెప్పాను కదా, దానికి నేను రేపు వీడియో తీసి పెడతాను. అది కూడా నేను పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. చూశారు కదా మంచి గార్డెను. నాకు ఇదే టైంపాస్. చాలా అసలు 6 నెలలు ఎలా గడిచిపోయిందో తెలియట్లేదు. సరే, అంటే అంటే గార్డెన్ పెంచడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటాయి అనేది నేను చెప్తున్నాను. మనకి ఎన్ని పనులు ఉన్నా కొంచెం గార్డెన్ అనేది ఇంట్లో పెంచుకున్నా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అది ప్రతి ఒక్కరూ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, బాయ్.